డిక్షనరీస్లో ఐటమ్స్ని ఎలా యాక్సెస్ చేస్తాం? సపోజ్ మనం ఇందాకట్లాగా ఒక డిక్షనరీని క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ దిస్ డిక్ట్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ తీసుకొని ఇందాకట్లాగా సపోజ్ బ్రాండ్ మోడల్ అది క్రియేట్ చేద్దాం. బ్రాండ్ ఇస్ టు ఫోర్డ్. నెక్స్ట్ మోడల్ is equal to Mustang. Next year equal to $1964 తీసుకుందాం. నెక్స్ట్ దీన్ని మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ దిస్ డిక్ట్ అని. కానీ దానికన్నా ముందు మనం యాక్సెస్ చేయాలంటే సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు దిస్ డిక్ట్ ఆఫ్, అదిగోండి అక్కడ మనకు ఆల్రెడీ చూపించేస్తుంది. ఏదే ఇప్పుడు మనం ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే ప్రింట్ ఎక్స్, మనం ఏది తీసుకొని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో అది అవుట్పుట్ వచ్చేస్తుంది ఇయర్. ఈ సింటాక్స్తో మనము బ్రాండ్, మోడల్, ఇయర్ ఇలా మనం ఏ కీ వాల్యూ పేరునైనా మనం యాక్సెస్ చేసి ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ యాక్సెస్ ఆఫ్ డిక్షనరీస్లో గెట్ అనేది గెట్ కీవర్డ్ కూడా ఉంది. గెట్ యూజ్ చేసి కూడా మనము యాక్సెస్ చేయొచ్చు. సపోజ్ గెట్ ఆఫ్ మోడల్, బ్రాండ్, ఇయర్ ఏదైనా ఒక మోడల్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మోడల్ ప్రింట్ అవుతుంది మనకి. ఈ 2 మెథడ్స్లో మనము డిక్షనరీస్ని యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఓన్లీ కీస్ని యాక్సెస్ చేయాలనుకుంటే దిస్ డిక్ట్ డాట్ కీస్ అని నొక్కి తర్వాత ప్రింట్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనకు ఓన్లీ బ్రాండ్, మోడల్ అండ్ ఇయర్ అనేది ప్రింట్ అవుతాయి అక్కడ చూపించినట్టు. అవన్నీ కీస్. అలాగే వాల్యూస్ని మనం ప్రింట్ చేయొచ్చు. కీస్ ప్లేస్లో దిస్ డిక్ట్ డాట్ వాల్యూస్ అని